పట్టపగలే మీ ఇంట్లోకి వచ్చి మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారంటే ఎక్కడ నీ కూతురు? దగ్గర రాకండి మీరు. పండితి వదిలేయండి. వాళ్ళెవరూ ర్యాండమ్ కిడ్నాపర్స్ లా లేరు. మీకెవరి మీద అనుమానం ఉందా? ఇతను విష్ణు, ఇతను క్రాంతి. హత్యా నేరస్తులుగా స్పెషల్ హోమ్ కి వెళ్తున్నారు. ఇంత చిన్న కుర్రాళ్ళకి పని అప్పగించారు. నమ్మచ్చేశారు వాళ్ళని. నేను నీకు ఆ రోజే చెప్పాను, జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచించొద్దని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్ల హైదరాబాద్ రీచ్ అవ్వకూడదు. మంజు, సిరి తప్పించుకుంది. సిరి ఎక్కడున్నావు? ఆ అమ్మాయి నా దగ్గరే ఉంది. మనం దొరికిపోయారా? వెళ్ళండి, వాళ్ళు మనోళ్ళు. తెలుస్తున్నారా? అమ్మాయిని నాకు అప్పగించు. మీ అమ్మాయి ఎవరినైనా ఇష్టపడుతుందా? క్లాస్ లో తను కాన్సన్ట్రేట్ చేయడం లేదు. నాకు తెలిసి తనేదో డిస్టర్బ్ అయినట్టుంది. తను ఏం చేస్తుంది, ఏం చూస్తుంది, ఎవరితో మాట్లాడుతుందో నువ్వు చూసుకోవాలి కదా. అమ్మాయి దొరికిందా? అంతా అనుకున్నట్టే జరిగింది సార్. ఇంతలోనే వాడు వచ్చి సిరిని తీసుకెళ్లిపోయాడు. నాకెందుకో మీ కుర్రాళ్ళ మీదే డౌట్ గా ఉంది. కేసు నా టేబుల్ మీదకి వస్తే అయిపోయినట్టే. ఇక్కడ నేనే జడ్జిని, నేను చిందే జడ్జిమెంట్. ఇదేంట్రా ఇంకో ప్రాబ్లం? పనైందా? మీకు నెంబర్ పంపిస్తాను సార్, దాని కరెంట్ లొకేషన్ కలెక్ట్ చేసి పంపండి. సిరి దొరుకుతుంది. పందిని చంపడానికి వెళ్లి కుందేలు దొరికితే వదులుతావా? నేను నా టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. మిడిల్ ఏజ్డ్ అండ్ యంగ్ పేషెంట్స్ కావాలి. ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నావు? ట్రైన్ క్రిమినల్స్ అయి ఉంటారా? నేనే అమ్మాయి మీద చేయపడినవను. ఇద్దరు ఉండొచ్చు, కానీ వేట మాత్రం కన్ఫర్మ్. దేవుణ్ణి నమ్మని వాడు మొక్కుల గురించి ఆలోచించకూడదు. సార్, ఈ అమ్మాయి చెప్పే కథ వినాడు సార్.